చల్లగా చలి పెడుతున్నప్పుడు ఈవినింగ్ 6 అవ్వంగానే ఎంతమందికి స్నాక్స్ తినాలనిపిస్తది? నేనైతే ముందుంటా. ఇంకేం చేస్తాం హాలిడేస్ గదా! బజ్జీలు చేసుకుందామని స్టార్ట్ చేసాం. మా ఆయన అన్నాడు వామ్ బజ్జీలు చేద్దాము అని. హెల్తీ అండ్ వెల్తీ గదా! బావుంటది అని. సో, మిర్చి బజ్జీలు తెచ్చుకొని వాము అన్నీ రెడీ చేసుకొని వామ్ బజ్జీ చేద్దామని స్టార్ట్ చేసాం. మా మమ్మీ వచ్చి ఏమో ఆలు బజ్జీ అంది. సరే ఇంగ పిండి ఎక్కువ కలిపి అందరికి కావాలి కదా అని ఆలు బజ్జీ కూడా స్టార్ట్ చేసాం. ఏం చేస్తామంటే ముందు మిర్చి తీసుకొని తర్వాత దాంట్లో ఇది వాము మనం రెడీ చేసుకున్న వాము, సాల్ట్ అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆలులు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా తరుగుకోవాలి. ఎలా అంటే చిన్న చిన్న స్లైసెస్. తర్వాత పిండి కలుపుకోవాలి. పిండిలో మనం ఏమేమి వేయాలంటే వాటర్, తర్వాత సాల్ట్, కొంచెం సోడా, నేను అది వీడియో తీయలేదు. బట్ తర్వాత కొంచెం పసుపు, కారం వేసుకొని కలుపుకోవాలి మంచిగా. కలిపి ఒక 1/2 అవర్ అలాగే నానితే మంచి ఫ్లేవర్ వస్తుంది పిండి అయితే. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ వేసుకొని మంచిగా వేడి అయిన తర్వాత బజ్జీలు వేసుకోవడం స్టార్ట్ చేయాలి. బజ్జీ మనము ఏమనుకున్నాం, వామ్ బజ్జీ కాబట్టి మంచిగా ఆయిల్లో వేగితే ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే, ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా వేగాయా అలా పక్కన తీసేసాడా మేమందరం ఒక్కొక్కటి తినేసామా అలా ఉంది పరిస్థితి. ఏం చేద్దాం మరి, బజ్జీలు పకోడీలు చూస్తే మనసు ఊరుకోదాయే. ఇంకా అయిపోయాయి. తర్వాత ఆలు బజ్జీ వేయడం స్టార్ట్ చేశాడు. ఆలు బజ్జీలో కొంచెం ఏంటంటే ఆలు ఒక సన్నగా ఉంటాయి కదా, దాన్ని రెండు కలిపేయాలి. చూసారు కదా గిన్నె మొత్తం ఖాళీ, అన్ని బజ్జీలు వేసాడు. అయినా కూడా మా అన్న ఒక పక్కన తీసుకొని తింటూనే ఉన్నాడు. ఇంకా బ్రెడ్ తెచ్చాడన్నా కదా మా అన్నయ్య, బ్రెడ్ స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇట్లా స్లైసెస్ కింద కట్ చేసుకొని, యాక్చువల్గా అయితే ఏంటంటే బ్రెడ్ని మనము కొంచెం వాటర్లో తడిపి వేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. బట్ మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ అలాగే వేసాము. ఇంకా చూడండి ఎలా మంచిగా టేస్ట్ అయితే బాగుంటుంది. స్వీట్గా, కారంగా, క్రిస్పీ స్లైసెస్ చాలా బాగా మంచిగా ఇలా కలుపుకొని ఇలా వేసుకోవాలి. బ్రెడ్కి ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది. అలా అని కొంచెం పైన కాలంగానే తీస్తే బ్రెడ్ అంత మంచిగా కుక్ అవ్వదు. సో మేమైతే కొంచెం ఎక్కువసేపే ఉంచాము. ఇంకా ఫైనల్గా మంచిగా వేగేంత వరకు రెండు వైపులా ఇలా వేయించుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే మన బ్రెడ్ బజ్జీలు రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్లీ పకోడీ వేసుకున్నాం. పకోడీ వీడియో తీయలేదు.